ఐదు ఎవరైనా చెప్పాను కదా తల్లి. గణపతి ఏమో మనకు ఉండేటువంటి ఆటంకాలు తొలగించేటువంటి వాడు. సృష్టి స్థితి లయ ప్రవృత్తి. మరి మీరు ముగ్గురు ఉన్నారు కదా, అమ్మ వాళ్ళు ఒకళ్ళు ఎందుకమ్మా అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు కూడా ఒకటే ఆత్మకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అమ్మవారి ఇప్పుడు ఆ నవగ్రహాలు అనుకుంటాను పళ్ళు వచ్చింది. అయ్యా మీరు పండు పెట్టండి, ఆవిడ పూలు పెడతారు. మొత్తం అయిపోయిన తర్వాత 9 అత్యంత తర్వాత తీసుకోండి. చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యగ్రహ పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి మమ సహ కుటుంబానాం ఆత్మపీడ ఉపశాంతయే. ఓం సూర్యాయ నమః. సూర్యుడికి ఎందుకు చేస్తాము అంటే ఆత్మపీడలు పోవడానికి. ఆత్మలోకి మనం బయట మాట్లాడుతున్న ఆత్మ కాదు, మన లోపల ఉండే ఆత్మశక్తి. ఏ పనైనా చేయాలంటే ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ప్రత్యక్ష భగవానుడు ఆ సూర్య భగవానుడు. కాబట్టి అతనికి నమస్కారం చేసుకుని, స్వామి నాకు నా కుటుంబానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఏ పనైనా చేయగలము అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని నాకు నా కుటుంబానికి ప్రసాదించండి అని చెప్పి నమస్కారం చేసుకుని ఓం సూర్యాయ నమః అనుకుంటూ ఉండండి. చెప్పినప్పుడు పెట్టేటప్పుడు స్థాపయాలు పూజ. ఓం కృష్ణ